హాయ్ కిరణ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. మనం ఇప్పుడు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఓబలాపురంలో ఉన్నాం. మనతో పాటు రైతు సిద్ధయ్య గారు ఉన్నారు. సిద్ధయ్య గారిని అడిగి అసలు మేకలు గొర్రెలు పొట్టేళ్ల పెంపకం ఎలా చేస్తున్నారు అంటే, మీరు వాతావరణం చూస్తున్నారు కదా, కొండలు పచ్చని వాతావరణం మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పెంచుతున్నారు. సిద్ధయ్య గారిని అడిగి మరిన్ని వివరాలు కనుక్కుందాం. నమస్తే సిద్ధయ్య గారు. నమస్తే సార్. సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? మేము 2 ఏళ్ళ నుంచి దాపుతున్నాం సార్. 2 ఏళ్ళ నుంచి. మీరు మామూలుగా 4 ఏళ్ళ పెంపకం 4 ఏళ్ళ నుంచి. 4 ఏళ్ళ నుంచి సార్. ఏం చదువుకున్నారు మీరు? మేము 6వ తరగతి వరకు చదివినాం సార్. అప్పటి నుంచి ఇదేనా? అప్పటి నుంచి ఇదే సార్. వ్యవసాయం ఏం చేయట్లేదు? వ్యవసాయం చేస్తున్నాం సార్. ఏ వ్యవసాయం ఏం వేస్తున్నారు? అదే బత్తాయి తోటే సార్. బత్తాయి తోట. బత్తాయి తోట దగ్గర ఇవి ఇవే సార్. ఎన్ని ఉన్నాయి మీకు? 250 జీవాలు ఉన్నాయి సార్. 250 జీవాలు. ఫస్ట్ నుంచి ఎప్పుడు మీ నాన్న దగ్గర నుంచి ఇవేనా? మా నాన్న దగ్గర నుంచి ఇక్కడ ఇవే సార్. మామూలుగా ఎన్ని పెంచుతుంటారు? 200 పైనే సార్. 200 పైన. 200 పైనే సార్. ఎక్కడ అమ్ముతారు మీరు? మేము ఇక్కడే వ్యాపారస్తులు వస్తే ఇక్కడే అమ్ముతాం, లేదంటే సంతకి వేసిపోతాం సార్. బాగానే యాక్టివ్ కనపడుతున్నాయి ఇవన్నీ, చాలా బలంగా కనపడుతున్నాయి. ఏం వాడుతున్నారు? మేము జీవమిత్ర ఈ మందు అనేది వాడినాం సార్. జీవమిత్ర, డాక్టర్ జీవమిత్ర. దీన్ని వాడినాక పిల్లలు బాగా అవటం రావట్టినాయి. మేసేది బాగుంటుంది సార్. బరువు వస్తున్నాయి. బరువు బాగుంటాయి సార్. ఇంకా మళ్ళీ వచ్చేసి సీమెళ్ళు దగ్గు ఇట్లాంటివన్నీ ఏం లేదు సార్. ఏది పెట్టిన తర్వాత? ఇది పెట్టిన తర్వాత సార్ అన్నిటికీ పర్వాలేదు సార్. ఈ మందు లివర్ టానిక్ కూడా ఇదే పని చేస్తుంది? పని చేస్తాను సార్. అరుగుదల ఎలా ఉంది? ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంది సార్. అరుగుదల కూడా. అంటే మరి మేత ఎలా మేస్తున్నాయి? మేత బాగా మేస్తాను సార్. ఫస్ట్ వచ్చేసి గాలి పోసిన దానికి బాగా పని చేస్తాను సార్. గాలి పోసిన దానికి కూడా పని చేస్తాను సార్. తాపుకుంటే ఎవరైనా బాగుంటాయి సార్ జీవాలు. ఎలా పోస్తున్నావు? ఎన్ని ఎంఎల్ పోస్తున్నావు? నేను వచ్చేసి 8 ఎంఎల్ అవటం పిల్లని బట్టి దాపుతున్నాను సార్. ఎంత ఏజ్ దానికి? ఏజ్ దానికి అయితే 10 ఎంఎల్ దాపుతున్నాను సార్. ఎంత 3 నెలల దానికి? 3 నెలల దానికి సార్. 3 నెలల పైన దానికి? 3 నెలల పైన దానికి 10 ఎంఎల్. ఇంకా దానిపైన ఉండేదానికి 12 ఎంఎల్ అట్లా దాపుకుంటాను సార్. చిన్న పిల్లలకు 1 ఎంఎల్ దాపుకుంటా సార్. చాలా చిన్న ఎంఎల్. 2 నెలల కింద ఉండే వాటికి దానికి 5 ఎంఎల్ 6 ఎంఎల్ దాపుకుంటాను సార్. ఎట్లా చిన్న పిల్లలు దాపుతున్నావు? 2 ఎంఎల్ ఎట్లా? చిన్న పిల్లలు దాపేదానికి మన్ను తినే దానికి అంతా బాగా పనిచేస్తుంది సార్. ఇది మన్ను తినకుండా ఉన్నాయా? ఇప్పుడు తినలేదు సార్. తినలేదు సార్. మన్ను మానేసినాయి సార్. ఇవి పెద్దవి కానీ ఏడ నేర్చుకుండేది కానీ బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతున్నాయి సార్. కంట్రోల్ అవుతాయి. యాక్టివ్గా ఉన్నాయి. బరువు ఎంత పెరుగుతున్నాయి మామూలుగా? ఇది 2 నెలల పిల్లగా దాపితే 3 నెలల పిల్లలు అవటం వస్తాను సార్. 2 నెలల దానికి 3 నెలలంతా అవటం వస్తాను సార్. వారానికి రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంది. మామూలుగా ఏమేమి మేపుతున్నావు నువ్వు దీనిలో? నేను ఊరినే ఇట్లా చేనుల మీద బీళ్ళ మీద సార్. బీళ్ళ మీద మామూలు పొద్దున్నే 9 గంటలకు పోతావా? 9 గంటలకు పోతాం సార్. సాయంత్రం ఎన్ని గంటలకు తీసుకొస్తావు? 6 గంటలకు వస్తా సార్. మామూలుగా బయటికి తీసుకెళ్ళడమే కదా రోజు? బయటికి తీసుకెళ్ళి సాయంత్రం వస్తావా? సాయంత్రం వస్తాం సార్. ఇప్పుడు పొద్దున్నే పడగడపని పెడుతున్నావా? పడగడపని తప్పుతాను సార్. ఎన్ని గంటలకు తప్పుతావు? ఈ టయానికి అంతా అయిపోతుంది సార్. 7 గంటలకల్లా మొదలు పెడితే 9 గంటలకల్లా అయిపోతుంది సార్. తాపిన తర్వాత గ్యాప్ ఇస్తున్నావా? గ్యాప్ ఇస్తాను సార్. గంటన్నర సేపు లేట్ చేసి ఇడుతాం సార్. ఎందుకంటే నీళ్ళు అవుతాయి కదా. నీళ్ళు అవుతాయి దానికని గంటన్నర లేట్గా పోతాం. ఇప్పుడు మామూలుగా ఇది పెట్టకముందు ఇది పెట్టిన తర్వాత మేత మేసే విధానం ఎట్లుంది తేడా? ఆవిడ మేపు అయితే బ్రహ్మాండంగా మేస్తున్నాయి సార్. ఇది పెట్టాక ఇంతకుముందు ఏరియా దాపినా కానీ అంత రిజల్ట్ ఏం లేదు. డాక్టర్ జీవమిత్ర దాపిన తర్వాత బ్రహ్మాండంగా మేపు డబల్ తింటుంటాయి? డబల్ తింటాయి సార్. ఆకుండా తింటున్నాయా? ఎక్కడ? ఎంబలాకు ఇట్లా అంతా బాగా మేస్తాయి సార్. ఎక్కడ మొత్తం అడవిలోకే కదా? అడవిలోకే సార్. మీ ఊర్లో ఇంకెవరైనా వాడుతున్నారా? నారాయణ అనే పిల్లోనికి ఇప్పించింది సార్. ఆ పిల్లోనికి బాగుండాయి రిజల్ట్. డాక్టర్ జీవమిత్ర మీరు ఎక్కడ చూసుకున్నారు? నేను అది సెల్లో చూసి మా సార్ వద్దు మేము మందులు తెచ్చి శ్రీనివాసరెడ్డి దగ్గర ఆడ ఫోన్ చేస్తే మన దగ్గర ఉంచిద్దా అంటే తెచ్చుకున్నాం సార్. నార్పల్లో మౌనిక వెట్ ఫామ్ లో. అవును సార్. అన్ని అక్కడే తీసుకుంటారా? అన్ని అక్కడే సార్. ఎక్కడ? నార్పల్ దగ్గరేనా మీకు? నార్పల్ దగ్గరే సార్ మాకు. అయితే ఇప్పుడు అక్కడ తెచ్చుకున్నారు కదా, ఫస్ట్ లో సెల్ ఫోన్ లో చూసావు? అవును సార్. సెల్ ఫోన్ లో సార్కి వెళ్ళి చెప్పావా? సార్ ఫోన్ చేసిన సార్. మనమే సిద్ధ అమ్ముతాండి. నార్పల సార్ దగ్గర దొరుకుతుంది. అదే సార్. సారే తెచ్చిచ్చినాడు నాకు. రిజల్ట్ అట్లే వచ్చింది. రిజల్ట్ గా పర్వాలేదు. దానికి పర్వాలేదు సార్. ఎవరికైనా రికమెండ్ చేస్తున్నావా మరి? రాజేపల్లికి వెళ్ళి ఇప్పించలే సార్. వాళ్ళకి ఎట్లుంది రిజల్ట్? వాళ్ళకి పిల్లలకి అదే పనిగా మళ్ళా కూడా పోయినారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఇది ఎట్లుంది? మామూలుగా ఈ కాలంలో చచ్చిపోతాయి కదా పిల్లలు. ఇది దాపినాల నుంచి అయితే సచ్చుకిచ్చి రాదు సార్. సావులు లేవు సార్. మళ్ళా నీకు ఈ పిల్ల పడిపోయింది కానీ నిదానంగా కంట్రోల్ అవుతుంది, కవర్ అవుతుంది. డాక్టర్ జీవమిత్ర వాడితే డాక్టర్ అవసరం లేకుండా? డాక్టర్ అవసరం లేదు సార్. బాగానే ఇది బాగుంది. అంటే ఇది వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉన్నాయి? ఏం లేదు సార్. ఎందుకంటే ఇది కంప్లీట్ హెర్బల్ మందు. అవునులే సార్. 70 రకాల వనమూలికలతో తయారైంది కాబట్టి కంప్లీట్ హెల్తీగా ఉంటది. సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు. ఏం లేదు సార్. మిగిలిన కెమికల్ మందులు పెడితే దానికి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. మన డాక్టర్ జీవమిత్ర పెట్టడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు.
అంటే అది మీకు తెలుసా ఆల్రెడీ? తెలుసు. ఎట్లుంది స్మెల్ అంతా? ఎట్లుంది స్మెల్ అంతా మన ఆయుర్వేద మందు మాదిరి వస్తుంది సార్. ఆయుర్వేద వాతావరణం ఉంది. అంటే ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాం రైతులకు, చాలామంది మన జీవమిత్ర లాగా ఇమిటేషన్ సేమ్ ఇట్లా తయారు చేసి అమ్ముతున్నారు. అదొకటి గమనించండి. మన జీవమిత్ర అని చెప్పే తీసుకోండి, వాళ్ళు ఏరే ఇస్తే తీసుకోకండి. షాపుల్లో కొంతమంది రైతులు తెలియక సేమ్ కలరు ఇట్లా సేమ్ బాటిల్ ఉండడం వల్ల జీవమిత్ర అని అడిగితే వేరే బాటిల్స్ ఇస్తున్నారు. రైతులు మీరు జీవమిత్రాన్ని అడిగి తీసుకోండి. అవును సార్, నేను అడిగి తీసుకుంటాను. అది ఈ లోగో మన జీవమిత్ర అని ఉంటేనే తీసుకోండి, వేరే వాటి తీసుకొని మోసపోకండి. నమస్కారం అండి.